హలో ఎవరీవన్, అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సంక్షేమాలతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకు పోతుంది. అందులో భాగంగానే మరొక గొప్ప కార్యక్రమానికి పునాది వేసింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేసింది. దానికి ఉగాది పర్వదినాన్ని ఎంచుకొని ఈ యొక్క 30వ తారీఖు శనివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ లో అక్కడ చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమానికి పునాదులు వేస్తున్నారు. దీని ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 84% మంది ఈ యొక్క రేషన్ ని పొంది లబ్ధి చేకూరబోతుంది. గతంలో చూసినాం, నాసి రకమైన బియ్యాన్ని ఇచ్చుకుంటా, ఏదైతే నాన్ ఫైన్ బియ్యాన్ని ఇచ్చుకుంటా, మతక బియ్యాన్ని ఇచ్చుకుంటా ఆ రోజు ఈ యొక్క రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం వల్ల ఆ రేషన్ పొందిన వాళ్ళు కూడా దాన్ని తినడానికి ఇబ్బంది పడి అది తినకపోగా అట్లా వేస్ట్ చేశారు. కానీ ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్యను గుర్తించి ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వాలని ఒక్కొక్కరికి, అంటే ఒక వ్యక్తికి దాదాపు 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని ఈ రోజు నిర్ణయించి దీని ద్వారా ప్రజలు ప్రతి ఒక్కరు లబ్ధి చెందాలా, మనం ఇచ్చే రేషన్ ని వాళ్ళు ఇంట్లో వండుకొని కడుపు నిండా తినాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ రోజు మనకి 30వ తారీఖు నుంచి ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని ఎంచుకొని సన్న బియ్యాన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 84% మంది లబ్ధి చేకూరబోతుంది. అదే విధంగా ఏదైతే మొన్నటిదాకా చూసినాం, స్కూల్లో కూడా డైట్ ఛార్జీలు పెంచినారు, నాణ్యమైన ఫుడ్ ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య విషయం పైన దూరదృష్టితోటికే ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వడంలో అనుకోండి, అదే విధంగా స్కూల్కి సంబంధించిన మధ్యాహ్న భోజన విషయంలో అనుకోండి, హాస్టల్ విషయంలో అనుకోండి, ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఈ యొక్క సంక్షేమానికి అదే విధంగా అభివృద్ధులకు పరుగులెత్తిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించాలనే ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకొని ఈ యొక్క సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి దాన్ని లబ్ధి చేకూర్చుకొని ఈ రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ, జై హింద్.